హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ నుండి మరొక కొత్త అప్డేట్ రావడం జరిగింది. దీంతో ల్యాక్స్ ఆఫ్ ఈపీఎఫ్ ఎంప్లాయీస్కి అయితే ఉపయోగం అయితే ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో అదేంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనము పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నప్పుడు టోటల్ అమౌంట్, సో పిఎఫ్ అనేది మనకు పూర్తి అమౌంట్ వస్తూ ఉంటుంది, కానీ పెన్షన్ అమౌంట్ అయితే తక్కువగా రావడం జరుగుతుంది. లేదా కొందరికి ఇన్సఫిషియెంట్ సర్వీస్ అనేసి పెన్షన్ అమౌంట్ అసలు ఎటువంటిది రాదు, రిజెక్ట్ అవుతుంది క్లెయిమ్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ఈపీఎఫ్ నుండి 5,000, 6,000, 8,000 పెన్షన్ అనేది తక్కువ రావడము, లేదంటే అసలు పెన్షన్ తక్కువ అనేది కాదు, అసలు క్లెయిమే రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు ఇయర్స్ ఆఫ్ మంత్ అనేది గతంలో ఉండేది కాదు, ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఉండే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 year డ్యూటీ చేస్తేనే మీకు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండేది గతంలో. ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి కొత్త చట్టం ద్వారా ఏంటంటే మీరు ఒక కంపెనీలో 3 months డ్యూటీ చేసినా సరే మీరు టోటల్ పెన్షన్ని విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఎలాగనేది మీకు కొంచెం టెక్నికల్, కానీ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేదానికైతే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను ఒకసారి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము స్క్రీన్ షాట్లో చూస్తున్న విధంగా ఇక్కడ మనకు ఈపీఎఫ్ 2024లో ఒక కొత్త అమెండ్మెంట్ అయితే చేసింది ఈపీఎఫ్ పెన్షన్కి సంబంధించి. సో గతంలో ఎలా ఉండిందంటే కనీసం మీరు ఏదైనా ఒక సంస్థలో 6 months ఎబో లేదంటే 1 year డ్యూటీ చేస్తేనే టోటల్ పెన్షన్ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉండింది. సో ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏంటంటే మీరు ఒక కంపెనీలో 2 months డ్యూటీ చేసినా 3 months డ్యూటీ చేసినా మీ యొక్క పెన్షన్ అనేది విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక మీదట ఇన్సఫిషియెంట్ సర్వీస్ అని పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవ్వదు, పెన్షన్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే లేదు. సో ఇది వరకు మనకు పెన్షన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉండేదంటే మనకు టేబుల్ డి అనేది ఉండేది. ఆ టేబుల్ డీలో ఒకసారి మీకు చూపిస్తే ఇంకొంచెం అర్థమవుతుంది. గతంలో మీరు చూస్తున్న వాళ్ళైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే కొంచెం టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు, కానీ నేను లాస్ట్కు మీకు ఒకే పదంలో అర్థమయ్యే విధంగా కూడా చెప్తాను అది ఎలాగనేది. సో ఒకసారి మీకు టేబుల్ డి అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది టేబుల్ డి, గతంలో ఓల్డ్ అన్నమాట. ఇది ఓల్డ్ వెర్షన్లో మీరు చూసారంటే మీరు ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి ఇయర్ ఆఫ్ సర్వీస్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి 1 month డ్యూటీ చేసినట్లయితే 1.52గా మనకి ఇక్కడ చూస్తున్నమాట పారా అన్నమాట ఇదంతా. సో ఇది అంతా క్లియర్గా అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక 6 months కంటే ఎబో డ్యూటీ చేస్తేనే పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 month డ్యూటీ చేశారు. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, 2 months, 3 months, 4 months ఇలాగ డ్యూటీ చేసి అక్కడ నచ్చక, లేకుంటే ఓకేనా ఆ ఎంప్లాయీస్ నచ్చకను, అక్కడ వెదర్ నచ్చక, సంథింగ్ ఏదో ఒక కారణం చేత ఆ కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఈ 5 months డ్యూటీ చేసింది లేదంటే 6 months డ్యూటీ చేసింది పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నప్పుడు రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఇన్సఫిషియెంట్ సర్వీస్ అని రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆ విధంగా రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇయర్ ఆఫ్ సర్వీస్ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు దీన్ని ఇయర్ ఆఫ్ మంత్గా మనకు కన్వర్ట్ అయితే చేశారు. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని మంత్ ఆఫ్ సర్వీస్గా చేంజ్ చేశారు. అంటే మంత్ ఆఫ్ సర్వీస్ అంటే మీరు 1 నెల డ్యూటీ చేసినా, 2 నెలలు డ్యూటీ చేసినా, 3 నెలలు డ్యూటీ చేసినా, అంటే ఎన్ని నెలలు డ్యూటీ చేసినా కూడా అన్ని నెలలకు తగ్గట్టు పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎలా ఉండింది, కనీసం 6 months ఏవో ఉద్యోగం చేసి ఉంటేనే మీరు పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, 1 month 1 నెల డ్యూటీ చేసినా పిఎఫ్ పెన్షన్ అయితే విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఈపీఎఫ్ఓ దగ్గర ఇటువంటి వాళ్ళ డబ్బులు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఎందుకంటే కొందరు 6 months కంటే తక్కువగా చాలామంది డ్యూటీ చేస్తూ ఉంటారు. సాధారణంగా మనకు తెలిసిందే, అందరూ ఒకే కంపెనీలో డ్యూటీ చేయలేరు కూడా, ఏదో ఒక కారణంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు కొందరికి ఏంటంటే 5 years డ్యూటీ చేసినా, 6 years డ్యూటీ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క పిఎఫ్లో ₹1,00,000 పెన్షన్ అమౌంట్ ఉన్నాయనుకోండి, కానీ వాళ్ళకి విత్డ్రా చేస్తున్నప్పుడు 70,000, 80,000 వస్తాయి. ఇంకొక 20,000 ఎక్కడ పోతాయంటే అది ఈపీఎఫ్ జేబులోకి పోతాయి.
ఎందుకంటే అప్పుడు మరి టేబుల్ డి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ కూడా రాంగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక మీదటైతే క్యాలిక్యులేషన్ రాంగ్గా జరగదు. ఒకవేళ జరిగినా కూడా 1000 రూపాయలు 2000 రూపాయల కంటే డిఫరెన్స్ ఎక్కువ రాదు పెన్షన్ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీరి యొక్క మనము పెన్షను మరియు పిఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ చూస్తున్నాము. సో పిఎఫ్కి సంబంధించి ఇక్కడ ఎంప్లాయీ షేర్ ఉంది. ఈ అమౌంట్ అయితే మనము 1 మంత్ డ్యూటీ చేసినా 2 మంత్స్ డ్యూటీ చేసినా తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ పెన్షన్ అమౌంట్ మీరు చూశారు. సో వీరైతే ఇప్పుడు 5 మంత్సే ఈ కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. సో 5 మంత్స్ డ్యూటీ చేస్తే ఏంటి, ఇక్కడ మనకు కనిపించేటటువంటి 8613 రూపీస్ అనేది విత్డ్రా చేసుకునే దానికి అవకాశం లేదు నిన్నటి వరకు. కానీ రేపటి నుంచి మనం ఏదైతే క్లెయిమ్ అప్లై చేస్తామో తప్పకుండా 5 మంత్స్ కాదు 1 మంత్ డ్యూటీ చేసినా కూడా పిఎఫ్ పెన్షన్ మనకు విత్డ్రా అవుతుంది. ఏదైనా క్లెయిమ్ నేను చేసేటప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. ఏదైతే నేను ఇక్కడ పిఎఫ్ అప్లై చేస్తూ ఇక్కడ వచ్చేటటువంటి సమస్యలు ఏముంటాయి, క్లెయిమ్స్ ఏ విధంగా జరుగుతాయి, ప్రతిదీ మన యొక్క ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా నేను క్లెయిమ్ చేస్తాను తప్పకుండా. 6 మంత్స్ కంటే తక్కువగా ఉద్యోగం చేసిన వాళ్ళ క్లెయిమ్ చేసి మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్. ఏదైనా మనం ప్రూఫ్ ఉంటేనే నమ్మాలి. ఎందుకంటే మనకు ఈపీఎఫ్ నుండి వచ్చేటటువంటి సర్క్యులర్ ఒకటి ఉంటుంది, కానీ వాస్తవంగా జరిగేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క ఈపీఎఫ్ ఆఫీస్లో ఒక్కొక్క రకంగా క్లెయిమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. పిఎఫ్ సర్క్యులర్ వచ్చేది ఒకటి ఉంటుంది, వాస్తవంగా జరిగేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక క్లెయిమ్ చేసి అవుతుందా కావట్లేదా అని చూసిన తర్వాతే నిర్ధారించుకోవాలి. కానీ 100% క్లెయిమ్స్ అయితే అవుతాయి. 6 మంత్స్ కంటే తక్కువ ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే వస్తుంది. మీరు ఒక నెల రోజుల తర్వాత ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.